హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పైథాన్ డెవలపర్ అవ్వాలంటే ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి, అసలు రోడ్ మ్యాప్ ఏంటి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు నేర్చుకోవాలి. సో జీరో టు అడ్వాన్స్డ్ రోడ్ మ్యాప్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తాం పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ రిలేటెడ్గా. సో వీడియో ఎండింగ్లో మీకు అప్డేట్ అనేది ఇస్తుందండి. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ రోడ్ మ్యాప్ అయితే మనం చూద్దాం. పైథాన్ బేసిక్స్. అసలు మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లైక్ పైథాన్ డెవలపర్ జాబ్ రోల్స్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే పైథాన్లోని ఏ టాపిక్స్ మీకు తెలియాలి, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలండి. సో ఫస్ట్ మీరు పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికైనా పైథాన్లో ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవడానికైనా కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, సెటప్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు విఎస్ కోడ్, పైచామ్, జూపిటర్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ అండి. ఫండమెంటల్స్. ఫండమెంటల్స్లో మీరు వేరియబుల్స్, దాని యొక్క యూస్ కేస్, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్, లాజిక్ బిల్డింగ్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్, ఫర్ లూప్, వైల్ లూప్, ఫంక్షన్స్, మాడ్యూల్స్. సో ఇవన్నీ బేసిక్స్లోకి అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇట్ టేక్స్ నియర్లీ 10 days అండి. ప్రతిరోజు ఒక 2 hours మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే 10 daysలో బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంటర్మీడియట్ టాపిక్స్కి వెళ్ళకండి. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ బేసిక్స్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయండి. లైక్ ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ లైక్ క్యాలిక్యులేటర్, టు డూ లిస్ట్, డిక్షనరీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలండి. సో అప్పుడే మీకు లాజిక్ బిల్డింగ్ అనేది తెలుస్తుంది, ఏ కాన్సెప్ట్ ఎక్కడ యూస్ చేయాలనేది కూడా మీకు డీటెయిల్గా తెలుస్తుంది. సో బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్మీడియట్ టాపిక్స్లో ఏమేమి నేర్చుకోవాలంటే లైక్ డేటా స్ట్రక్చర్స్, లైక్ లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ, వీటితో పాటు ఫైల్ హ్యాండ్లింగ్. జనరల్గా ఫైల్ హ్యాండ్లింగ్ అనేది మనం యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. బట్ ఇక్కడ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాం. సో ఇక్కడ ఫైల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అండి. లైక్ జేపెగ్ ఫైల్స్ అవ్వచ్చు, MP3, MP4, డాట్ టెక్స్ట్, PDF, CSV, JSON. సో ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న ఫైల్స్ని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి హ్యాండిల్ అయితే చేస్తామండి. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఎర్రర్స్ అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా కూడా ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా తెలియాలి. మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అంటే ఊప్స్ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి. సో ఊప్స్ కాన్సెప్ట్లో మన డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఈ 6 types ఆఫ్ ఊప్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఊప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ కూడా ప్రాజెక్ట్ చేస్తారనుకోండి, మీకు లాజిక్ బిల్డింగ్ అనేది తెలుస్తుందండి. అక్కడ నెక్స్ట్ ఇటరేటర్స్, జనరేటర్స్, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ ప్యాకేజెస్ మీద డిపెండ్ అయి ఉంటాం, డిపెండెన్సీస్ అంటారు వాటిని. సో ఈ డిపెండెన్సీస్ అనేవి గ్లోబల్గా ఇన్స్టాల్ చేయకూడదండి. ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని తర్వాత యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్, లైక్ మినీ ప్రాజెక్ట్స్ లైక్ ఫైల్ ఆర్గనైజేషన్, పాస్వర్డ్ జనరేటర్స్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇలాంటి ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవడం వల్ల మీకు లాజిక్ బిల్డింగ్ తెలుస్తుంది, స్కిల్ అనేది గెయిన్ అవుతుంది. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో డెకరేటర్, కాంటెక్స్ట్ మేనేజర్స్, మల్టీ థ్రెడింగ్, ప్రాసెసింగ్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, డేటాబేస్ కనెక్టివిటీ కూడా తెలియాలి. సీక్వెలైట్ కానీ MySQL కానీ తీసుకున్నప్పుడు పైథాన్తో ORM సహాయంతో డేటాబేస్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. యూనిట్ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకోండి, యూనిట్ టెస్టింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏపీఎస్ మీద ఒక ఏపీఎస్ క్రియేట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏపీఎస్తో ఇంటరాక్షన్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఏపీఎస్ గురించి బేసిక్స్ తెలియాలండి ఖచ్చితంగా. రిక్వెస్ట్ మాడ్యూల్ గురించి అండ్ JSON గురించి, ఏపీఎస్ గురించి అయితే తెలియాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ మీకు ఎలాంటి చేయొచ్చు అంటే ఏపీఐ బేస్డ్ అనుకోండి, వెదర్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ ఎక్స్పెన్స్ ట్రాకర్స్, లేకపోతే రైల్వే టికెట్ జనరేషన్ సిస్టమ్, ఆడియో ఈబుక్ రీడర్స్, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీ స్కిల్స్ షోకేస్ అవుతాయండి, మీ రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది. ప్రాజెక్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు టాపిక్స్ నేర్చుకోవడంతో పాటు ఆ టాపిక్స్ ప్రాజెక్ట్స్లో ఎలా యూజ్ అవుతాయి అనేది మెయిన్ ఇక్కడ. సో మరి స్పెషలైజేషన్ ఏమేమి చేయాలి? పైథాన్ నేర్చుకున్నారు ఓకే, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు ఓకే, స్పెషలైజేషన్ అని కెరీర్ పాస్. ఇట్లా మీరు వెబ్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటే పైథాన్తో పాటు జాంగో నేర్చుకుంటే సరిపోతుంది. డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటే పైథాన్తో పాటు NumPy, Pandas, Matplotlib, Scikit-learn ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. సో అడ్వాన్స్లో మనం ఇవి కూడా కవర్ చేస్తున్నామండి, NumPy, Pandas, Matplotlib, Scikit-learn ఇవన్నీ కవర్ చేస్తున్నాం. అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ AI సైడ్ వెళ్దాం అనుకుంటే
టెన్సర్ ఫ్లో అయితే రావాలండి, పైటాచ్ కానీ హగ్గింగ్ ఫేస్ కానీ. ఆటోమేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటే పైథాన్తో పాటు సెలీనియం నేర్చుకుంటే సరిపోతుంది. సెలీనియం రిలేటెడ్గా ఫ్రీ కాంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళాలనుకుంటే స్కాపీ కానీ రిక్వెస్ట్. సో గిటప్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేయండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, మీ స్కిల్స్ని షోకేస్ చేసుకోండి, మీ ప్రాజెక్ట్స్ని షోకేస్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఓపెన్ సోర్స్ లైక్ గిట్హబ్ కానీ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయండి, సోషల్ మీడియా కమ్యూనిటీస్, వాటిలో మీరు ఓపెన్ సోర్స్గా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళండి, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీ స్కిల్ గెయిన్ చేసుకోండి, లైక్ లాజిక్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు డైలీ ఎఫర్ట్స్ పెట్టి 2 hours కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే కనుక ఒక 45 to 60 days అయితే కంప్లీట్ చేసేయచ్చండి. స్పెషలైజేషన్కి ఇంకో 1 month టైం అయితే పడుతుంది. సో వీటి రిలేటెడ్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ సెప్టెంబర్ 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నా పేరు వాసు, నేను మీ పైథాన్ ట్రైనర్. కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళితే 45 days డ్యూరేషన్ ఉంటుందండి. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మేము ప్రొవైడ్ చేసే కంప్లీట్ రిసోర్స్ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ ఒక సిలబస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. ప్రయర్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా కూడా ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆర్ కాంటాక్ట్ టెక్స్ట్ క్లిక్ చేయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసిన, వాట్సాప్లో మెసేజ్ చేసిన ఈవినింగ్ బ్యాచ్ రిలేటెడ్గా పైథాన్ సిలబస్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.